టీచర్ ఉద్యోగాలు అమ్ముకొని మెగా డిఎస్సి అని చెప్పి ఎన్నికల ముందంతా కూడా పెద్ద ప్రచారం చేస్తే దాన్ని నమ్మి ఈ రాష్ట్ర యువత అంతా కూడా మాకు మెగా డిఎస్సిలో ఉద్యోగాలు వస్తాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. మరి ఆ తర్వాత కేవలం దాన్ని నీరుగార్చి 16,000 ఉద్యోగాలు మాత్రమే ఈ డిఎస్సి ద్వారా చేస్తామని చెప్పి చేస్తూ అక్కడ ఎగ్జామ్స్ రాసిన వారు, అర్హులైన వారు, లేదా నిరుద్యోగులు, లేదా రకరకాల ఎలిజిబిలిటీస్ ఉన్న వ్యక్తులందరినీ కూడా కాదని చెప్పి ఏ పరీక్ష రాయని వ్యక్తులందరికీ కూడా ఏదో ఒక రూపంలో ఉద్యోగ అవకాశాలు కల్పించి 16,000 మందిని కూడా తమ పార్టీ కార్యకర్తలను, తమ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులను ఈ విధంగా అందరినీ కూడా చేర్చుకోవడం. దానికంటే ఎక్కువ హేయమైన చర్య ఏంటంటే ప్రతి ఉద్యోగానికి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న లోకేష్ డబ్బులు వసూలు చేయడం. ఇంతకంటే దురదృష్టకరం ఈ రాష్ట్రానికి పట్టిన శని ఇంకేముండదు. మరి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. తీవ్రంగా వ్యతిరేకించేదే కాకుండా ఈ రాష్ట్రంలో ఇలాంటివి మరీ పునరావృతం కాకూడదని చెప్పే ఆలోచనతో మేము ఒకే ఒక వ్యక్తి మీద ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేసిన తప్పు ప్రజలకందరికీ కూడా తెలుసు, నీ తప్పు తెలుసుకొని నువ్వు రాజీనామా చేసి కేవలం ఏదైతే కేంద్రంలో అక్కడ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారో నైతిక బాధ్యత వహించి, ఆ విధంగా నువ్వు కూడా బాధ్యత వహించి, నైతికంగా కాదు నువ్వు నిజంగా బాధ్యుడు కాబట్టి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి మేము పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఏదో 10వ తేదీ ర్యాలీ అయిపోతుంది మళ్ళీ అయిపోతుందిలే అని లోకేష్ ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇది ఆగదు. ఆ తర్వాత కూడా రకరకాల ఉద్యమాలు దీని మీద చేస్తాం. తప్పకుండా మా ధ్యేయం అతను రాజీనామా చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాం. మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటా, ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు వారి కుమారుడు మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు వారు అసెంబ్లీ సాక్షిగా మన కంబైన్డ్ రాష్ట్రంలో హైదరాబాద్లో అసెంబ్లీలో నేను సిబిఐ ఎంక్వైరీ వేస్తూ ఉన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయడం మనందరికీ కూడా తెలుసు. ఆ విధంగా చంద్రబాబు ముందుకొచ్చి తన కుమారుడి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి అతను తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకోవాలని చెప్పి చంద్రబాబు కూడా ఆ రకంగా అడుగులు వేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అతనికి అడుగులు వేసే బుద్ధి లేదు, కనీసం ఒప్పుకోవడమే ఇది కూడా లేదు. తప్పనిసరిగా వారు ఇది మేమేం తప్పు చేయలేదు అని కప్పిపుచ్చుకోవాలని చెప్పి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు తప్ప తప్పు ఒప్పుకోవాలా. కేంద్రంలో ఏదైతే నైతిక బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం తన మంత్రి పదవి నుంచి మంత్రిని విద్యాశాఖ మంత్రిని తొలగించిందో ఆ విధంగానే ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చి తన కుమారుని విద్యాశాఖ నుంచి కాకుండా మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు, ఆరంభం మాత్రమే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. వాడి వికృత చేష్టలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖండించేదే కాకుండా ఈరోజు మా నాయకుడు మల్లాది విష్ణు గారు తిరిగి మళ్ళా చేస్తూ ఉన్నారు. సజావుగానే జరుగుతూ ఉంది. జగన్ పర్యటనలో ఆయన భద్రత మీద నిన్నటి రోజు మా ఎంపీలందరూ కూడా అమిత్ షా గారిని, సెంట్రల్ హోమ్ మినిస్టర్ను కలవడం జరిగింది. వారు కూడా తప్పే అని చెప్పి ఒప్పుకున్నారు. వారు తప్పనిసరిగా దీనికి తగిన జగన్మోహన్ రెడ్డి గారికి తగిన భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది మా ఎంపీలందరికీ కూడా.